ఓకే గైస్, ఎవరైతే నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేయలేదు అక్కడ కనిపిస్తే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ని ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ అనేది చేయాలి. ఓకే, ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత వస్తుంది. ఇప్పుడు మీరు కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేయాలి. సో రెఫర్కి 100 రూపీస్, జాయిన్ బోనస్ 100 రూపీస్. సో అకౌంట్ వచ్చేసరికి సెలెక్ట్ చేసుకోండి మీ అకౌంట్. సో మీ జీమెయిల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి. సో ఇట్స్ లోడింగ్. ఓకే, లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వస్తుంది. వెయిట్ సెకండ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. సో మీరు రిఫర్కి 100 రూపీస్ ప్లస్ జాయినింగ్ బోనస్ 100 రూపీస్. అది అకౌంట్ యాక్టివేషన్ అయిన తర్వాత మాత్రమే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. సో వితిన్ 1 వీక్లో మీ అకౌంట్లో వచ్చేసరికి మనీ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఓటీపీ నెంబర్ వస్తుంది. సో ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనేది క్లిక్ చేయాలి. ఓకే, వెరిఫై క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. సో ఓటీపీ నెంబర్ వచ్చింది. తర్వాత పాన్ కోడ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పాన్ కోడ్ పైన మన నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఆ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. సో పాన్ కోడ్ నెంబర్ మొత్తాన్ని ఎంటర్ చేయండి. సో మీరు ఈ ప్యాన్ అయినా పర్వాలేదు, ఎన్ఎస్డిఎల్ ప్యాన్ కోడ్ అయినా పర్వాలేదు, రెండు కూడా వర్క్ అవుతాయి. సో క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ వస్తుంది. సో మీ నేమ్ వస్తే నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ ప్యాన్ కోడ్ పైన ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో 10వ తేదీ 7వ నెల 1994 ఎంటర్ చేస్తాను. సో నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీ మేల్ అయితే మేల్, ఫీమేల్, మ్యారేజ్ సింగిల్ ఏదో ఒకటి. సో దీంట్లో ప్రైవేటు, గవర్నమెంట్ ఇది అప్ టు 1 lakh, నో ఎక్స్పీరియన్స్, 1 year అయితే పెట్టండి. మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఆధార్ కార్డులో ఎలా ఉన్నా అలా కొట్టండి. సో డీటెయిల్స్ కొట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నేను మదర్ నేమ్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నేను ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు ఈ డీటెయిల్స్ ఎందుకంటే కేవైసీ వెరిఫికేషన్ కోసం మాత్రమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నామినీ యాడ్ చేయకుండా పర్లేదు. ఇక్కడ మీరు స్టేట్ బ్యాంక్ అన్నది కాబట్టి, సో స్టేట్ బ్యాంక్ ఏదో ఒక మంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంది నాది. సో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పెట్టాను. సో దాని ఐఎఫ్ఎస్సి కోడ్ పెడతాను. సో పెట్టేసిన తర్వాత నా అకౌంట్ నెంబర్ కొట్టేసి కింద సబ్మిట్ బ్యాంక్ అని ఉంటుంది. సో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లో వచ్చేసరికి ఫస్ట్ 1 రూపీ అనేది క్రెడిట్ అవుతుంది. ఎందుకంటే అకౌంట్ వెరిఫికేషన్ కోసం. ఓకే, సో ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ప్లీజ్ వెయిట్, వీఆర్ డిపాజిట్ 1 రూపీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ వెరిఫై ఇట్ అని వస్తుంది. సో వితిన్ 30 secondsలో 1 రూపీ అనేది క్రెడిట్ అయింది. క్రెడిట్ అయిన వెంటనే నెక్స్ట్ స్టెప్కి అది ఆటోమేటిక్గా బ్యాంక్ వెరిఫికేషన్ అయిపోయింది. సో బ్యాంక్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సబ్సిడీ ఫర్ కేవైసీ అనేది డిజిలాకర్లో ముందు మీకు రిజిస్టర్ అనేది అవ్వాలి. సో ఈజీగా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో డిజిలాకర్లో రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ కొట్టి అథెంటికేట్ విత్ ఆధార్ అని కొట్టాలి. సో అథెంటికేట్ విత్ ఆధార్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు సైన్అప్లో భాగంగా ఆధార్ కార్డ్ నెంబర్ని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టాలి. పక్కగా ఆధార్ కార్డ్ వచ్చేసరికి మొబైల్ నెంబర్తో లింక్ ఉండాలి, లేకపోతే ఈ ప్రాసెస్ వచ్చేసరికి వర్క్ అవ్వదు. సో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి వచ్చేసరికి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని కంటిన్యూ చేయాలి. సో ఓటీపీ అనేది ఇంకా రాలేదు, కొద్దిసేపు వెయిట్ చేయాలి. సో ఓటీపీ వచ్చేసింది. సో ఓటీపీ నెంబర్ని నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అనేది కొట్టాను. సో కొద్దిసేపు వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ మీరు ఎలా క్లిక్ చేయండి. ఇక్కడ డిజిలాకర్ డాక్యుమెంట్స్ అన్నీ ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. కేవైసీ అని ఉంది. సో దీన్ని మీరు క్లిక్ చేయాలి. సో తర్వాత మీరు కెమెరా క్లిక్ చేసి మీ ఫోటో తీసుకోవాలి. ఎలా క్లిక్ చేయండి, మీ ఫేస్ ఇక్కడ పెట్టేసి మీ ఫోటో మీరు క్లిక్ చేసుకోవాలి. సో మీ ఫోటోని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత 3 టిక్ పెట్టేసి ఓకే కొట్టండి. ఇక్కడ మీరు సంతకం పెట్టాలి. మీ పాన్ కార్డులో ఏ సంతకం అయితే పెట్టారో సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు సంతకం అయితే పెట్టేసి కింద సేవ్ కొట్టాలి. ఏదైనా ప్రాబ్లం అయితే పక్కన రీసెట్ ఉంది, అది కొట్టేసి కరెక్ట్గా సంతకం పెట్టి సేవ్ కొట్టాలి. సేవ్ కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫోటో పెడతారు కదా. సో ఆ ఫోటో కరెక్టా రాంగో చెక్ చేసి ప్రొసీడ్ ఫర్ ఆధార్ ఈసైన్ క్లిక్ చేయండి. సో మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్కి పక్కా లింక్ అయ్యి ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ మీరు ప్రొసీడ్ ఫర్ ఈసైన్ క్లిక్ చేయండి. ఈసైన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇదంతా పైకి ఎత్తేయండి.
ఆ కింద బ్లూ కలర్లో ఒకటి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి సైన్ ఇన్ నౌ. సో సైన్ ఇన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. సో మీ ఆధార్ నెంబర్ టోటల్ వచ్చేసరికి అక్కడ ఎంటర్ అనేది చేయాలి. సో మీ ఆధార్ నెంబర్ పక్కకి వచ్చేసరికి మొబైల్ నెంబర్కి పక్కకి లింక్ అయ్యి ఉండాలి. సో మా ఆధార్ నెంబర్ మొత్తాన్ని ఎంటర్ చేస్తున్నా. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డుకు ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ క్లిక్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేసినట్లయితే సో ఈ టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత వచ్చేసరికి అది ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యి మీకు సక్సెస్ అనేది చూపిస్తుంది. సో ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను. సో వెయిట్, ఓటీపీ వచ్చింది. సో ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు వెరిఫై ఓటీపీ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ అని వస్తుంది ఓటీపీ. సో లోడింగ్ డిజియో. సో ఇప్పుడైతే బ్యాక్ అనేది చేయొద్దు. సో ఆటోమేటిక్గా అది బ్యాక్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు అలా చూస్తూనే ఉండండి. సో కొద్దిసేపు వెయిట్ చేయాలి. సో లోడింగ్ అవుతుంది డిజియో గేట్వే. సో ఆటోమేటిక్గా అది మళ్ళీ బ్యాక్ అవుతుంది. బ్యాక్ అయిన వెంటనే వచ్చేసరికి అది సక్సెస్ అని చూపిస్తుంది. డిజియో సక్సెస్ అంతే ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఇష్యూ ఉంటే అక్కడ మళ్ళీ యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా కింద, యూ అని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఏ డాక్యుమెంట్స్ అయితే ఇష్యూ ఉన్నాయో సో మళ్ళీ వాటిని రీఅప్లోడ్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి అప్రూవ్ చేస్తారు. సో అలా వచ్చేసరికి రిఫర్కి 100 రూపీస్, జాయినింగ్ బోనస్ 100, మళ్ళీ రిఫర్కి 100 రూపీస్ అనేది వస్తుంది. సో నేను ఆల్రెడీ 200 రూపీస్ విత్డ్రా చేశాను. సో అండ్ 800 విత్డ్రా కూడా చేస్తాను నెక్స్ట్ ఇప్పుడు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నా లేటెస్ట్ అడ్వర్స్ అన్ని చూడొచ్చు. ఓకే, ధన్యవాదాలు. శుభదినం.